ఇప్పుడు ఐదవది శరాంక. శర ప్లస్ అంక. శరము అంటే బాణము అని. ఏమిటో చూద్దాం. రాకాంక అయిపోయింది కదా! ఇప్పుడు ఆ తల్లి శరం అవుతోంది. శరాంక అవుతోంది. శరాంక అంటే శరము అంటే నీరు, బాణము అని అర్థం. నీరు అంటే జలమని, బాణముని బాణమని అర్థం చేసుకోకూడదు. శర అంటే కేవలం బాణాలే అని అర్థం చేసుకోకండి. శరము అంటే అమ్మవారి యొక్క నీరు, జలములు అని కూడా అర్థం చేసుకోవాలి. వస్తున్నానమ్మా. హ్మ్. శ్రీ విద్యలో ఇవి లలిత రహస్య నామాలు కాబట్టి శర అంటే ఉదాన వాయువు. దానితో ఎప్పుడు కూడా కలిసి ఉండేది కాబట్టి శరాంక అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇది యోగానికి సంబంధించింది. సానుభూతుల్లో. సూర్య కిరణాలు తీక్షణంగా నీ శరీరం మీద పడినప్పుడు అబ్బా బాణాల్లా గుచ్చుకుంటున్నాయండి, చెమటకాయలు వచ్చేస్తున్నాయి అంటున్నావా లేదా? అవునా? ఈ యొక్క కిరణములే అమ్మవారి యొక్క సూపర్నల్ లైట్ కిరణాలే. ఆమె సూర్యుడినే వెలిగించిన తల్లి కాబట్టి రాకాంక ఈ సూర్యచంద్రులు కూడా భౌతికమైన సూర్యచంద్రులు వీళ్ళు. ఒకటి కారణము, ఒకటి సంకల్పము, ఒకటి కార్యము. పైకి వెళితే అమ్మవారి కిరణాలు శరములు, జలములు, కాంతి జలములు అని. ముఖ్య ప్రాణము, ఉదాన ప్రాణము, ప్యూర్ ప్రాణం. ఏ రూపము లేదు దానికి. గంగ నీళ్ళల్లా అవి భూతాకాశం దగ్గరికి వచ్చినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, చంద్రుడి దగ్గర నుంచి ఆకాశాలు, ఫిజికల్ స్కై దగ్గరికి వచ్చినప్పుడు అవి తెలియకుండా ఈ కిరణాల నుంచి, ఈ అణువుల నుంచి ఇవి కట్టుకుంటూ నీరు అవుతున్నాయి. అర్థమైందా అమ్మా? నువ్వు ఎలా పుట్టావు? పంచభూతాల నుంచి పుట్టాను స్వామి. పంచభూతాలు ఎలా పుట్టాయి? అలా వెతుక్కుంటూ వెళ్తే పైన ఏమిటి మూలము? అమ్మవారి కిరణములు. ఆ కిరణములే శరములు. ఆ కిరణములే జలములు. నీరు ప్రవాహం, కాంతి ప్రవాహం. ఆ ప్రవాహమే ఈ ఐదు ఆకాశాన్ని భూతాకాశాన్ని సృష్టించి ఈ మానవుల్ని యూనిసెల్యులర్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం దాకా కూడా సృష్టి చేసుకుంటూ వెళుతోందని. ఏమిటన్నాము? శరాంక అంటే ఆ శరము, ఆమె వదిలిన శరము కిరణము లక్ష్యం చేరుకునే వరకు అదే రామబాణము అంటారు. అర్థమైందా? అవతార పురుషులు కదా మరి, వారు వదిలిన బాణం అది లక్ష్య ఛేదన చేస్తుంది, అనుకున్నది సాధిస్తారు వాళ్ళు. రాకాంక అంటే అదనమాట. ఆమె ఏదైతే అనుకుందో, శివ సంకల్పం ఏదైతే అది పెట్టుకొని కూర్చుందో, తన శరములు, తన యొక్క కాంతి కిరణములు బిందువు నుంచి వస్తున్న అవి శరములుగా 5 ఆకాశాలు సృష్టించి ఫిజికల్ వరల్డ్స్ ను కూడా సృష్టి చేసింది అని. అణువనియాన్ మహతోమయాన్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ నుంచి ఆటమ్స్ నుంచి మాలిక్యూల్స్, అట్లా ఈ సృష్టి అంతా వచ్చింది. ఈవెన్ సూర్యుడు, చంద్రుడు, ఫిజికల్ సూర్యుడు, చంద్రుడు కూడా అలా పుట్టారని. చూసారా ఎంత? శరాంక అంటే అది, శరము అంటే అది. అదే ఉదాన ప్రాణము, ముఖ్య ప్రాణము. ఇప్పుడు అది ఏమవుతుంది? ఈ ముఖ్య ప్రాణమే పంచభూతాన్ని సృష్టించినప్పుడు నీ యొక్క అండము, నీటి నుంచి అండము, అండము నుంచి పిండము, పిండము నుంచి బ్రహ్మాండము. శరీరాలు ఎలా వస్తున్నాయి? అన్ని శరము నుంచే వస్తున్నాయి. సో బాడీలో 90% అంతా వాటర్, 80% వాటరే ఉంది కానీ ఏమీ లేదు అని. అది మీరు తెలుసుకోవాలి. ఈ నీరు, ఫిజికల్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే శరము, ఆకాశము నుంచి సృష్టి జరిగింది. మనందరం ఆకాశం నుంచి పుట్టిన వాళ్ళం, భూతాకాశాల నుంచి. మనకు ఒక మీడియం ఉంది. కానీ ఆవిడ కిరణం లోపల ఉంది. అమ్మవారి ఆత్మగా ఆమె ఉంటుంది. సూర్యుడు సూర్య కిరణాలమ్మా. నువ్వు అనుకుంటున్న శరీరం ఇది ఏమీ లేదు, అంతా కిరణమే. నీ ఆత్మయే ఉంది, అసలు శరీరం లేదని తెలుసా? అసలు సైన్స్ చెప్తున్నాను.
ఇదంతా హై రొటేషన్స్, హై ఎవల్యూషన్స్ లో ఏంటంటే అణువులన్నీ గట్టిగా దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు యాక్చువల్ అది ఆగిపోయిందంటే ఏమీ లేదు, శూన్యం. ఇది రహస్యం రా తెలుసుకోవాల్సింది యోగంలో. అందుకే గురువు గారు ఎప్పుడు శూన్యం శూన్యం అంటుంటారంటే ఇదే. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనందరం దగ్గరగా శరీరంగా నామరూపాలతో నేను నేను ఇలా కనిపిస్తున్నాను, నేను ఇలా అసలు లేను. ఆత్మ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అన్ని హై రెవల్యూషన్స్ లో తిరుగుతున్నాయి. సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటారు ఇవన్నీ. ఆ ఏమీ లేదు, శూన్యంలో శూన్యంగా ఉన్నాం మనం. ఆ ఎనర్జీని గనక ఆమె తీసేసుకుంది అంటే అదే మహాప్రలయం అంటున్నారు. అప్పుడు నువ్వు అసలే లేవు, ఇప్పుడు మొత్తానికే లేవు, సంకల్పమే లేదు, పో అంటుంది. అదే నిర్వికల్ప సమాధి అంటే, పైకి వెళ్తుంది. ఫిజికల్ వరల్డ్స్ ఏం లేవు, ఫిజికల్ వరల్డ్స్ లో ఏముంది అంటే కాంతి రూపమే నీ శరీరం. ఇప్పుడు సోలార్ ఎనర్జీని ఏం చేసాం, మొబైల్ ఎనర్జీలో కన్వర్ట్ చేశాం కదా, ఎలక్ట్రికల్ మెకానికల్ ఎనర్జీలో. అది సోలార్ ఎనర్జీయే కదా, అవునా? బ్యాటరీ ఉన్నంత వరకు ఎనర్జీ ఉంటుంది. 2 గంటల తర్వాత మళ్ళీ ఎనర్జీ క్రియేట్ చేసాం, మళ్ళీ క్యాన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? శూన్యంలోకి వెళ్ళిపోయింది. చూసారా? అమ్మవారు ఎలా చూపిస్తుందో చూడండి. మీ ఊహలు ఆలోచనలు పుడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నా మాటలన్నీ శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని మీరు క్యాచ్ చేసి ఆన్ రికార్డ్ లో పెడుతున్నారు. ఎక్కడ పుట్టాయో అక్కడికే వెళ్ళిపోతుందమ్మా. నాదాంతము వేదాంతము అంటారు కదా, జీవితాంతము అంటారు కదా, ఈ అంతాలన్నీ ఆ శూన్యంలోనే. అది చెప్తున్నాడు ఇక్కడ. హైయెస్ట్ యోగా అలా ఉంటుంది. 64 స్టెప్స్ లో వచ్చే అనుభూతులు. అందుకే నా దగ్గరికి చాలా మంది 64 స్టెప్స్ ఇవ్వండి స్వామి అని. ఎవరికి ఇవ్వలేదు, అమ్మవారు ఇవ్వలేదు, ఆజ్ఞ లేదు. డబ్బు పక్కన పెట్టండి, డబ్బు కాదు కదా, డబ్బుకు లోబడి నేను అందరికి ఇచ్చుకుంటూ పోతే ఎలా? అమ్మవారు ఆజ్ఞ నాకు, ఆమె ఇవ్వమంటే ఇస్తాం. సో శరాంక అంటే అది. శరము అంటే బాణం అన్న అర్థం తీసుకుంటే తన్మాత్రాలే బాణములు. మన విషయానికి వచ్చినప్పుడు మనకేమిటి? తన్మాత్రాలే, జీవచాపల్యాలే, అవునా? అటు తినాలి, ఇది తినాలి, ఈ వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనాలని. సైకిల్ ఉన్నవాడు కారు కొనాలని, లేదా స్కూటర్ కొనాలని, స్కూటర్ ఉన్నవాడు కారులో వెళ్ళాలని, నడుము నొప్పి వస్తుంది. ఇట్లా తన్మాత్రాలు, అవే శరములు. అంటే ఆ అమ్మవారి కాంతి నీ తన్మాత్రాకాశాలు అంత ప్రజ్వలిల్లుతూ ఉంటాయి ఈ భూమి మీద అని. దీన్ని శమింపజేయటము అంటే ఏంటంటే యోగము వల్ల శమింపజేయాలి, అదే క్రియాయోగము. లేదు అంటే విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది దాని తీక్షణ. దీన్ని వెనక్కి తీసుకోవటం, క్రియాయోగం చేసి వెనక్కి తీసుకోవటం. సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటారు కదా, అది తీరే వరకు నువ్వు ఊరుకోవు. సో తన్మాత్రములే బాణములు. పంచ తన్మాత్ర సాయక నామంలో సాయకము అంటే బాణము, బాణము పంచ తన్మాత్రలు కలది అని. ఆమె పంచ తన్మాత్రాలు కలది. ఆ ఆకాశమే తానే ఉన్నప్పుడు, ఆ యొక్క ఆకాశము నుంచి నీ తన్మాత్రాలు పుట్టినప్పుడు నీకు కోరికలన్నీ కూడా నీ మూలము నుంచే కదా నీకు పుట్టాలి. సో నీ సంకల్పాలు, ఊహలు, ఆలోచనలన్నీ నావేరా విధవా అంటుంది. రేపు నువ్వు ఏం చేస్తావు అనేది నేను చెప్తానంటుంది. నువ్వు కాదు చెప్పేది, నీకు అగమ్య గోచరం. అందుకని అవాంగ్మానస గోచర, నీకు రేపు అనేది శూన్యంగా ఉంటుంది. బతికుంటే ఈ పని చేస్తావు. ఓహో ఇది అమ్మవారి సంకల్పం రా, ఈశ్వర సంకల్పం. ఆమె తన్మాత్ర ఆకాశం, అన్ని ఆవిడ ఆకాశాలని తనలో పెట్టుకుంది. ఈ శ్రీచక్ర రూపమే అమ్మవారు. అందులో మనం అనేకముగా ఇన్ని క్రిమి కీటకాలుగా పుట్టాం. అర్థమైందా? మనకంటూ సంకల్పాలు లేవు, ఆవిడ సంకల్పమే జరుగుతుంది అక్కడ. అదే నీలోకి ప్రవేశిస్తుంది. ఈ చక్రం అన్నారే, స్వాదిష్టాన చక్రం, అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది నీ స్వాదిష్టాన చక్రం. ఆజ్ఞా చక్రం అమ్మవారు, తన్మాత్రాలు. అందుకని ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం చూడండి. ఆలోచించి చెప్తాను అంటాడు, ఇలా కొట్టుకుంటూ ఉంటాడు ఇలా.
అప్పుడు కింద ఇస్తాడు ఆజ్ఞ. ఆ ఆజ్ఞలన్నీ కింద చక్రాలన్నిటికీ ఆజ్ఞా చక్రం నుంచి వస్తుంటాయి కమాండ్స్. అర్థమైందా? సో, స్వాధిష్టానంలో ఉన్న తన్మాత్రాలు కదులుతూ ఉంటాయి. అమ్మో! వీడేదో ఊరుకున్నాడురా అని. అక్కడున్న దేవతలుంటారే, సూక్ష్మ దేవతలుంటారు. అవన్నీ నేను తర్వాత చెప్తాను. వాళ్ళేం జేస్తారు, నిన్ను టెంప్ట్ జేసి ఆ పని జేయిస్తారు. అది. ఇవన్నీ అమ్మవారి తన్మాత్రాకాశంలో కంట్రోలింగ్ యూనిట్ అంటారు దాన్ని. ఆ కంట్రోలింగ్ యూనిట్ నుంచి నీవు ఇక్కడ నీకు వస్తూ ఉంటాయి. ఈ బల్బు ఎలా వెలిగింది? అవునా? ఈ బల్బు వెలుగుతోంది గదా నాన్న! ఈ శరీరం వెలుగుతోందంటే ఎవడో వెలిగిస్తే గదా! నాకు వెలుగనేది వచ్చింది. అవునా? నేను పుట్టించుకున్న వెలుగు గాదు కదమ్మా ఇది. ఎవడో వెలిగించాడు. సో, వెలిగించిన వాడు ఎనర్జీ ఇచ్చేంత వరకు నాకు ఈ ఆలోచనలు ఆ ఎనర్జీలోనే అన్నీ ఉంటాయి. నీ కోరికలు, నీ యొక్క జీవితం, భవిష్యత్తు అన్నీ కూడా. అలా వెళ్తూ ఉంటుంది సృష్టి. మామిడికాయలు వచ్చాయి ఈ సీజన్‌లో. మళ్ళీ వచ్చే సీజన్‌కి మళ్ళీ పూతేస్తాయి. తప్పకుండా ఏస్తాయి. సమస్యే లేదు. సో, సంకల్పాలన్నీ హ్మ్. ఆవిడ చేతిలో ఉంటాయి. నువ్వు సంకల్పాలు రాకపూర్వం ఎక్కడున్నాయి? నీలో వచ్చిన తర్వాత నావి అంటున్నావు గానీ, రాకపూర్వం ఎక్కడున్నాయి? నీలో వస్తే నా సంకల్పం గురువుగారు అని నాతో వాదిస్తున్నావు. ఏంట్రా దాని యొక్క రైట్స్ అన్నీ నీవా? అంటే, అవును స్వామి నాకొచ్చింది ఇప్పుడు. ఇప్పుడొచ్చింది. అంతకు పూర్వం ఎక్కడుంది? మళ్ళీ ఎక్కడికి పోతోంది? ఆ! శూన్యంలోకి వెళ్తుంది. సో, అన్ని సంకల్పాలు చేస్తాం కానీ, కొన్ని తీరుతాయి కర్మానుసారంగా, కొన్ని తీరవు. అన్నీ తీరవు. అంతే. మనం రిసీవ్ చేసుకునేది తప్పు ఒప్పులు మన పైన ఉంటాయి. నువ్వు రిసీవ్ చేసుకునేది ఏమి లేదు నాన్న. అక్కడ నీకు నీ ఇప్పుడు ఆ అమ్మవారి ఎనర్జీ ఉంది గదా! నీ భావాన్ని బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి. నీ బుద్ధి ఏం చెప్తే బుద్ధి కర్మానుసారంగా నీ శరీరం కదులుతోంది. అవునా? సో, అది సద్బుద్ధి 2 ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2. ఒకటి సద్బుద్ధి, దుర్బుద్ధి. అవునా? వాడు దొంగతనం చేసాడు అంటే వాడి దుర్బుద్ధిరా అన్నావు. బుద్ధి మలినమైంది. ఒక వస్తువు దొరికితే అది తీసుకెళ్ళి పాపం ఓనర్‌కి ఇవ్వటం అనేది సద్బుద్ధి, సిన్సియారిటీ. వాడికి ఇది. అందుకని బుద్ధి కర్మానుసారేనా నీకు ఆ క్షణంలో ఏం అదే తన్మాత్రాలు. ఇవన్నీ చక్రాలన్నీ గూడా ఆ కంట్రోలింగ్ యూనిట్‌లో ఉంటాయన్నమాట. సో, నీలో అవి నీకు కలగాలి, నీకు మంచి సంకల్పం రావాలి అంటే నీవు నీ జీవన విధానం ఏదైతే ఉంటుందో కర్మలు పెంచుకోవద్దుగా. మన బుద్ధిని ఏం చేస్తున్నాం మనము? బుద్ధిని ఒక డిసిప్లిన్ అనేది నేర్పుతున్నాం. అందుకని మన పూర్వీకులు ఏం చేశారు? చిన్నప్పటి నుంచి నియమ నిష్టలు పెట్టారు. ఓ పద్ధతి పెట్టారు. ప్రకృతి కూడా అంతే కదమ్మా! ఇదే వేదములు, ధర్మములు అంటారు. మనం నువ్వు ప్రకృతిని అందుకే అన్నా ధర్మో రక్షిత రక్షితి. ఆ అమ్మవారినే పట్టుకో. నీకు మంచి సంకల్పం కలిగించి మళ్ళీ తనలోనే ఆ కిరణం తీసేసుకుంటుంది నీ ఆత్మని. మాయలో ఉన్నావనుకో బయట చూస్తే మాయ. కళ్ళు మూస్తే అమాయ. మాయ లేని స్థితి. మరి కళ్ళు మూస్తావా? కళ్ళు తెరుస్తావా? చెప్పు అంటుంది. ఆమె మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరమ్మా. శివుడికే తప్పించుకోలేకపోయాడు. అవునా? అవతార పురుషులే మాయకు లొంగిన్నవాళ్ళు. అందుకే నీకు అమ్మవారి మీద భక్తి కలగాలన్నా, క్రియాయోగం మీద నేను యోగి కావాలి అన్నా, ధ్యాని కావాలి అన్నా, అందుకే గురువుని ఆశ్రయిస్తారు. ఆయన దానికి ప్రతీక. ఈయన వలన నేను నా బుద్ధిని నేను బుద్ధుడినవుతాను. గౌతమ బుద్ధుడినవుతాను. బుద్ధి వెలిగించుకుంటాను. మనసును వెలిగించుకుంటే కోరికలను వెలిగించుకున్నట్టు. ఆత్మని వెలిగించుకుంటే యోగం అనే దీపాన్ని అఖండం అవుతావు. ఇది ఖండము, అది అఖండము. ఈ 2 నీకు చెప్పి అపర విద్యలు చెప్పి నీ గురువు నీ జ్యోతిని వెలిగిస్తాడు. ఇది ఇప్పుడు నేను చెప్పానే ఈ నామంలో ఇది నీకు సానుభూతిగా 3వ కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి అని అనిపిస్తాడు. గురువు గారు మీరు కింద అంత చెప్పారే అది ఇప్పుడు అనుభూతి అయింది స్వామి. 3వ కన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు
ప్రాక్టికల్గా ఇప్పుడు చెప్పురా అంటాను నేను. అవును గురుగారు, అంతా నేనే ఉన్నప్పుడు అన్ని సంకల్పాలు నావే. కృష్ణుడు అదేగా చెప్పింది, అన్ని పేర్లు నావే, అన్ని నామములు నావే. నువ్వు ఏ దేవుడికి నువ్వు ప్రసాదం పెట్టినా అది నాకు పెట్టినట్టే. అవునా? ఇదే దృష్టిలో పెట్టుకుని చెప్పింది. తన్మాత్రాలు అంటే ఏమిటి? కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, లౌకిక విషయముల యందు ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లౌకిక విషయములందు సంయోగాన్ని పొందేటప్పుడు కామరూపములో వచ్చే సుఖము ఏదైతే ఉన్నదో దానిని తన్మాత్ర అంటారు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానం కూడా ఉందిగా. కాఫీ తాగాలండి అనేది జ్ఞానం ఇచ్చింది. అవునా? అదేం చేస్తుంది? నీ కర్మేంద్రియాలకి అంటే పోయి తెచ్చుకో, డబ్బులు ఇచ్చి ఆ కప్పు తెచ్చుకొని తాగు అని. అది ఇంద్రియాలకి ఆజ్ఞ చేస్తుంది. ఎక్కువ ఏంటంటే చాలా మంది లౌకిక విషయాల్లో ఈ రెండిటితోనే మాయలో ఉంటారు అని. లౌకిక విషయముల యందు సంయోగాన్ని పొందేటప్పుడు, సంయోగము అంటే ఏంటంటే నీవు అందులో ఉండటం, ఆ క్షణంలో అందులో ఉండటం సంయోగము అంటే. గుడికి వెళ్ళినప్పుడు భక్తిలో ఉన్నావు అంటే సంయోగం చెందావు, భక్తిలో ఉన్నావు, లౌకిక విషయాలు అక్కడ పనిచేయవు అని. సంయోగం అంటే అదనమాట. ఎందులో ఉంటే అదే నువ్వు అవుతావు. సో సంయోగాన్ని పొందేటప్పుడు కామరూపంలో కోరిక అనేది, అందుకే పూజల దగ్గర కామ్య పూజలు, నిష్కామ పూజలు అని 2 రకాలుగా విభజించారు. కామ రూపంలో వచ్చే సుఖము ఏదైతే ఉన్నదో దాన్ని తన్మాత్ర అంటారు. అంతేగా. అమ్మా నాకు కష్టం వచ్చింది తొలగించు, లేదా అనారోగ్యం చేసింది ఆరోగ్యవంతుడిని చెయ్యి అనేది కామము. ఆ రకంగా నేను సుఖంగా ఉంటాను. ఆ సుఖమును పొందటం, కామ రూపములు వచ్చే సుఖం ఏదైతే ఉన్నదో దాన్ని తన్మాత్రములు అంటారు. తన్మాత్రాలు ఇవే జీవచాపల్యాలు అంటారు. తన్మాత్రాలు ఏం చెప్తే రూపరసగంధ. అవునా? ఈ తన్మాత్రాల్లోనే మన జీవితం వెళుతూ ఉంటుంది. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేవి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ సంయోగము చేత ఏర్పడిన అనుభూతులే. ఈ సృష్టిలో అనేకములో నీవు స్పర్శ, రూప, రస, గంధములనే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియముల యొక్క సంయోగం వలన ఇప్పుడు నువ్వు 60 ఏళ్ళు మనకు వచ్చాయి అనుకోండి, 50 ఏళ్ళు వచ్చాయి. ఏమిటి నీవు చేసింది, సాధించింది అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వలన వాసనామయంగా రూప, రసగంధ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ సంయోగం వలన చేత ఏర్పడిన అనుభూతులే ఆమె బాణములు. ఆమె బాణం వేసిందంటే అంతే సంగతులు. అర్థమైందా? అవే తన్మాత్ర బాణములు. అదే మన్మథ బాణములు అంటారు కదమ్మా. ఈశ్వరుడికే బాణం వేశాడు, ఆయనలోనే కోరిక పుట్టించాడని. అదే తన్మాత్ర అంటే అదనమాట. అర్థమైందా? సో అమ్మ పాదాలు పట్టుకున్నావు అనుకో, ఈ తన్మాత్రాలు శరములు సరైన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. నీ సంకల్పాలని నిస్సంకల్పం చేసి అయోగాన్ని వియోగంలోకి వెళ్ళనీయకుండా యోగం పట్టిస్తుంది. అర్థమైందా? అందుకే గురువు పాదాలు పట్టుకోండి, అమ్మవారిని పట్టుకోండి, ఓ మంత్రం, తంత్రం, యంత్రం అందుకే అనుకుంటారు. అందుకే మంత్రం, యంత్రం ఆ రకంగా సంయోగం చెందటం. సో అందుకే బుద్ధి కర్మానుసారేనా ఇష్టం. 2 దారులు ఉన్నాయి, ఏటన్నా వెళ్ళు. లోకం అంతా ఇలా వెళ్తుంది కదా స్వామి అంటే వెళ్ళు. అవునా? 20 మందిలో 18 మంది ఈ దారిలో వెళ్తున్నారు, ఇద్దరే నిష్కామం పెట్టుకుని ఈ మార్గంలో వెళ్ళారు. ఆ బాణాన్ని ఇటు తిప్పారు. అదే స్వాధిష్టాన చక్రాన్ని వికసింపజేసుకోవటం అంటే యోగం చేసి ఆ చక్రాలన్నింటినీ కూడా శ్మశానం చేయటం, పైకి వెళ్ళిపోవటం. అది అమ్మ దయ వల్ల, గురుదయ వల్ల వచ్చింది కాబట్టి పైకి వెళ్ళావు.
తన్మాత్రాకాశం దాటి, అహంకారాకాశం దాటి, మహదాకాశం దాటి వెళ్ళిపోతున్నావు నువ్వు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తన్మాత్రాకాశంలో లొంగి ఉండి, సంయోగంలో ఉండి, మాయలో ఉంటూ కర్మని పెంచుకుంటున్నారు. అర్థమైందా? అందుకే ఋషులు మునులు కళ్ళు మూస్తారు, కళ్ళు తెరవరు. అర్థమైందా? అదన్నమాట. ఆ బాణములతో ఆమె మహామాయా స్వరూపిణి అయి 84 లక్షల జీవరాశుల్ని ఈ సృష్టిలో తన లీలా విలాసం చేత నర్తింపచేసి చివరికి తన యందే లయం చేసుకుంటుంది. అందుకే ఈ తన్మాత్రాకాశాలను, ఈ పంచేంద్రియ గాని ఆమె శరముల వలన నిన్ను ఎప్పుడూ కూడా ఆ యొక్క కోరికలోనే ఉంచుతుంది, తన మాయలోనే ఆధీనంలో ఉంచుకుంటుంది. అర్థమైందా? ఆమెకు లొంగి ఉండాలి, నువ్వు తప్పించుకోలేవు. నేను చాలా పూజలు చేశాను స్వామి, నేను ఇవన్నిటికి నేను లొంగను అనుకున్నా కూడా లొంగావు. ఆ బాణం తప్పించుకోలేవు. అందుకే అమ్మని పట్టుకుంటే కానీ, అమ్మ పాదుకలు అందుకే గురు పాదుకలు అన్నారు. స్థూల పాదుకలు ఇక్కడ కళ్ళ ముందు చూసేవి, మూడో కన్ను దగ్గర చూసేవి కాంతి పాదుకలు, ఈ బ్రహ్మకచ్చంలో చూసేవి మణి పాదుకలు. అర్థమైందా? పైన ఏకపాదుక, తర్వాత 0, ఏమీ లేదు. అర్థమైందా? ఈ సృష్టి 1/4 తో క్రియేట్ అయిందని, 3/4 అలానే ఉండిపోయింది పైన. ఇన్ఫినిట్ వాయిడ్ అంటారు. ఆ వాయిడ్ లో నుంచి ఇంతే సృష్టి చేసింది, 1/4 క్రియేట్ చేసిందని. అదే పాదుక అంటారు. 1/4 ఇవ్వండి అంటుంటామే, అలా సృష్టి కూడా 1/4 వచ్చిందని, అదే పాదుక.